నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. విశాఖ పశ్చిమ నియోజకవర్గంలోని వర్తకులకు, వ్యాపారస్తులకు తాను అండగా ఉంటానని వైసీపీ నేత ఆడారి ఆనంద్ అభయం ఇచ్చారు. టీడీపీ నేత గణబాబు నుంచి అందరినీ కాపాడతానని భరోసా కల్పించారు. ఇక త్వరలోనే జరగనున్న ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని గోపాలపట్నంలో ఆడారి ఆనంద్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైసీపీ పార్టీకి మద్దతు తెలిపినందుకు వర్తక సంఘం సభ్యులు, వ్యాపారస్తులను, ఉద్యోగస్తుల్ని, కాంట్రాక్టర్ని స్థానిక టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గణబాబు బెదిరించడం దారుణమని మండిపడ్డారు. వర్తక సంఘం సభ్యులకు, వ్యాపారస్తులకు, కాంట్రాక్టర్లకు వైఎస్ఆర్ పార్టీ అండగా నిలబడుతుందని భరోసా ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ అభ్యర్థి గణబాబు వర్తకులకు, వ్యాపారస్తులకు ఫోన్లు చేసి బెదిరిస్తున్నట్లు తనకు తెలిసిందని, అటువంటి పనులు మానుకోవాలని వారికి సూచించారు. అనేక పేపర్లో నేను చూడడం జరిగింది. ఇక్కడ వ్యాపారస్తుల్ని, అలాగే ఆర్పీల్ని, అలాగే ఇతర ప్రభుత్వ ఉద్యోగస్తుల్ని, స్థానికంగా ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గణబాబు గారు అందరినీ బెదిరిస్తున్నారని చెప్పి పేపర్లో చూడడం జరిగింది. నేను ఒకసారి అందరినీ కనుక్కోవడం జరిగితే అది వాస్తవాన్ని తెలిసింది. ఈరోజు బెదిరించి ఓటు అడిగితే ఎవరో చేసే పరిస్థితి లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వ్యాపారస్తులకి, ఉద్యోగస్తులకి, అలాగే సామాన్యులకి అందరికీ కూడా ఒక అండగా ఉండే ప్రభుత్వం ఇది. ఈరోజు ఎవరో కూడా దాని గురించి భయపడవలసిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిది. అందరూ కూడా హ్యాపీగా, వ్యాపారస్తులు కానీ, లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులు కానీ, సామాన్యులు కానీ ఎవరైనా కూడా స్వచ్ఛందంగా హ్యాపీగా బతకొచ్చు. మేము ఎటువంటి ఇబ్బందులు పెట్టే విషయం లేదు. అలాగని ఎవరైనా ఇబ్బంది పెడితే కూడా మేము ఊరుకుండే పరిస్థితి కూడా లేదు. తప్పకుండా ఎవరైనా అటువంటి ఇబ్బందులు వాళ్ళకి కానీ వస్తే మటుకు మాకు కాల్ చేస్తే తప్పకుండా మేము అండగా నిలబడతామని సందర్భంగా తెలియజేస్తున్నాను. రాజకీయం అన్నది ఒక మంచితనంతో, ఒక మంచి పేరుతో జనాల మధ్యకి వెళ్ళాలి, కానీ బెదిరింపులతో వాటితో జనాల మధ్యకి వెళ్తే చాలా తప్పది. ఈరోజు మేము ప్రచారంగా ప్రతి ఒక్కరికి ఇంటికి వెళ్తాం, అది మా హక్కు. మేము ఎవరైనా ఇంటికి వెళ్ళి వాళ్ళకి ప్రచారం చేసినప్పుడు తిరిగి వాళ్ళకి ఫోన్ చేసి కూడా బెదిరిస్తున్నారని తెలుస్తుంది. అది మానుకోవాలి. ఈరోజు టీడీపీ అభ్యర్థి తప్పకుండా అటువంటి పనులు చేయకూడదని నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎవరైనా కూడా అటువంటి ఇబ్బందులు పడితే తప్పకుండా మాకు తెలియజేయచ్చు, మేము వచ్చి నిలబడతాం. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ.